అందరికీ నమస్తే। ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ అండి। ఈ పైనాపిల్ జ్యూస్ని మనము చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి। బయట మనము షాపుల్లో కానీ రోడ్ సైడ్ కానీ తాగకుండా మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను। పైనాపిల్ జ్యూస్ చాలా హెల్త్కి మంచిది కదండి। దాంట్లో మనకి మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము సమ్మర్ సీజన్ కంటే ఇప్పుడు వింటర్ సీజన్లోనే ఎక్కువగా దీన్ని మనము ఉపయోగించడం చాలా మంచిది। ఎందుకంటే చలికాలంలో చాలామందికి జలుబు, దమ్ము, ఆయాసము, దగ్గు ఎక్కువగా వస్తుంది కాబట్టి విటమిన్ సి వల్ల మనకు త్వరగా తగ్గిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది। అంతేకాకుండా చిగుళ్ళ నుండి రక్తం కారడము, కాలేయ వ్యాధులకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూసు। అజీర్తి వ్యాధితో బాధపడే వారికి అయితే ఇది ఒక దివ్య ఔషధం అనే చెప్పొచ్చు మనము। సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। దీనికోసం ముందుగా మనం ఒక పైనాపిల్ తీసుకొని దాన్ని ఎడ్జెస్ ఇలాగా కట్ చేసేసుకోవాలి। 2 సైడ్స్ ఇలా చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనము దీన్ని తొక్కవలుచుకోవాలి। ఇలా చాక్ తీసుకొని చక్కగా ఇలా దీన్ని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇలా సైడ్స్ నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి। ఇలా అంతా ఒలిచేసుకున్న తర్వాత మనము ఇలా ఈ ముళ్ళు అన్నీ ఉంటాయి కదండి, అది చక్కగా పోతుంది। ఇలా అన్ని సైడ్స్ను కూడా చాక్తో చక్కగా కట్ చేసుకోవాలి। కట్ చేశాక ఇప్పుడు దీన్ని పీసెస్గా ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి। ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసేసుకోవాలి। ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనము అన్నీ ఒక బౌల్లో వేసేసి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుందాం। 1 కప్పు పైనాపిల్ ముక్కలకి 1/2 కప్పు షుగర్ వేసేసుకోవాలి। తక్కువగా తినేవారైతే కాస్త తగ్గించుకోండి, నేను 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను। ఇలా ఒక బ్లెండర్ తీసుకొని అందులో వేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ షుగర్ నేను వేస్తున్నాను। వేసేసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం। ఇలా చక్కగా స్మూత్గా అయిపోయాక ఇందులో కాస్త వాటర్ని యాడ్ చేసి, వాటర్ని కానీ మీకు ఇష్టమైతే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి। ఇలా ఏదైనా ఒకటి యాడ్ చేసి మనము స్ట్రైనర్తో ఇలా వడకట్టేసుకోవాలి। ఇలా వడకట్టేసుకొని జ్యూస్ అంతా మనము కలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి ఐస్ ముక్కల్ని చివర్లో వేసుకోవాలండి। ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి బాగా కూల్గా తాగకూడదు, అందుకోసమే నేను ఇందులో బ్లెండ్ చేసేటప్పుడు కూడా నేను ఐస్ ముక్కలు ఏమి యాడ్ చేసుకోలేదు, మామూలుగానే ముక్కల్ని జ్యూస్ చేసేసుకున్నాను। ఇంకా చాలా కూల్ కావాలనుకున్న వారు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మనము సర్వ్ చేసుకోవచ్చు। ఇప్పుడు నేను గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాక ఒక 2 ఐస్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను। ఇలా యాడ్ చేసుకున్నామంటే మనకి పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।